నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఈఈటీ 2025 రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ గేట్ 2025 స్కోర్ ఆధారంగా విడుదలైంది. కావున గేట్ రాసిన ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. మిత్రులారా, ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్. ఇది ఒక మహారత్న పిఎస్యు, అంటే ఇండియాలోని టాప్ గవర్నమెంట్ కంపెనీలలో ఒకటి. పోస్ట్ పేరు ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఈఈటీ 2025. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 14/24. మొత్తం వాకెన్సీలు 515 పోస్టులు. సెలక్షన్ బేసిస్ వ్యాలిడ్ గేట్ 2025. స్కోర్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ మరియు పవర్ స్టేషన్స్. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ మాత్రమే. ఈ నోటిఫికేషన్లో మొత్తం 515 వాకెన్సీలు ఉన్నాయి. ఈ పోస్టులు క్రింది డిసిప్లిన్స్లో ఉన్నాయి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డిసిప్లిన్ వైజ్ ఎగ్జాక్ట్ వ్యాకెన్సీ బ్రేకప్ అధికారిక పీడీఎఫ్ నోటిఫికేషన్లో ఇవ్వబడుతుంది. రిజర్వేషన్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటుంది. యూఆర్ బై ఈడబ్ల్యూఎస్ - జనరల్ కేటగిరీ. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ సెయింట్ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ దివ్యాంగులు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వ నియమాల ప్రకారం అదనపు రిలాక్సేషన్. ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి చూద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ the 10th of February 2026. Online application start date the 11th of February 2026. Online application last date the 25th of February 2026. గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ డేట్ తరువాత ప్రకటిస్తారు. ఈ నోటిఫికేషన్లో వయోపరిమితి ఇలా ఉంది: జనరల్ ఈడబ్ల్యూఎస్ గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. ఓబీసీ ఎన్సీఎల్ 27+3 సమానము 30 సంవత్సరాలు. ఎస్సీ సెయింట్ 27+5 సమానము 32 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ 27+10 సమానము 37 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ ప్లస్ ఓబీసీ గరిష్టంగా 40 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీఎస్టీ గరిష్టంగా 42 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ గోఫ్ట్ రూల్స్ ప్రకారం ఏజ్ లెక్కింపు క్లోజింగ్ డేట్ ఆధారంగా ఉంటుంది. అప్లికేషన్ ఫీ వివరాలు ఇలా ఉన్నాయి: జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సుమారు 300 రూపాయలు, కొన్ని సోర్సెస్ ప్రకారం 500 రూపాయలు కూడా ఉండవచ్చు. ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ బై ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ లేదు, పూర్తి మినహాయింపు. ఫీ చెల్లింపు పూర్తిగా ఆన్లైన్ మోడ్ ద్వారా చేయాలి. ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు: ఫుల్ టైమ్ BE/B.Tech/BSc ఇంజనీరింగ్/AMI సంబంధిత డిసిప్లిన్లో ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కనీసం 65% మార్కులు. ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూబీడీ కనీసం 55% మార్కులు. వ్యాలిడ్ గేట్ 2025 స్కోర్ తప్పనిసరి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు, రిజల్ట్ అవైటింగ్ కండిషన్తో. ఈ పోస్టులకు శాలరీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పే స్కేల్ 40,000 రూపాయలు, 1,40,000 రూపాయలు. E1 గ్రేడ్. ట్రైనింగ్ పీరియడ్ సాధారణంగా 1 సంవత్సరం. ట్రైనింగ్ సమయంలో కూడా శాలరీ స్టైపెండ్ ఉంటుంది. అదనపు బెనిఫిట్స్: డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుయిటీ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది: 1. గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్. 2. ఆప్టిట్యూడ్ బిహేవియరల్ టెస్ట్. 3. గ్రూప్ డిస్కషన్ జీడీ. 4. పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈక్వల్స్ గేట్ స్కోర్ ప్లస్ GD/ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. సర్వీస్ బాండ్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సాధారణంగా 5 లక్షల రూపాయలు సర్వీస్ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఎన్టీపీసీలో పనిచేయాల్సి ఉంటుంది. అప్లై చేయాలంటే
అఫీషియల్ వెబ్సైట్ careers.ntpc.co.in యొక్క లింక్. ముందుగా రిజిస్టర్ చేయాలి. గేట్ 2025 డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసే ముందు అఫీషియల్ పీడీఎఫ్ నోటిఫికేషన్ పూర్తిగా చదవడం తప్పనిసరి. మిత్రులారా, ఇది ఎన్టీపీసీ ఈఈటీ 2025 రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి.